హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. డబుల్ స్మార్ట్ మూవీ ఎర్లీ మార్నింగ్ షో వేస్తే వెళ్ళా. ఏముందిరా సినిమా అంటే ఏముందిరా, ఏముంది అసలు అక్కడ ఏముంది? మళ్ళీ అదే సిమ్ కార్డ్ గోలా, అదే మెమరీ ట్రాన్స్ఫర్. ఎందుకయ్యా తీసిందే మళ్ళీ మళ్ళీ తీసి? కనీసం ఇస్మార్ట్ శంకర్ అయినా బెటర్గా అనిపించింది దీంతో పోలిస్తే. మూవీ స్టార్టింగ్ నుండి బిగ్ బుల్ అనడం తప్ప ఒక పర్పస్ కనపడలేదు నాకు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా సపరేట్ కంట్రీ కోసం గొడవ పడాలంట, ఆ గొడవలకి గన్స్ అండ్ డ్రగ్స్ బిగ్ బుల్ సప్లై చేయాలంట. అసలు ఇదొక రీజనా? అలా కూడా అనిపించలేదు నాకు అసలు. బిగ్ బుల్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని ఆ బ్రెయిన్లో మెమరీ అంతా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం హీరోని పట్టుకుంటారు. ఇంక తెలిసిందే కదా తర్వాత జరిగేది. మదర్ సెంటిమెంట్ అని ఒకటి పెట్టేసి దాన్ని అడ్డు పెట్టుకుని విలన్ని చంపాలి. చంపడం కోసం ట్రాప్ చేసి ఎక్కడో ఉన్నవాడిని ఇండియాకి రప్పించాలి. ఇస్మార్ట్ శంకర్కి డబుల్ ఇస్మార్ట్కి ఎలాంటి లింకు లేదు. ఆ మూవీకి ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ కాదు. అది హిట్ అయింది కాబట్టి మళ్ళీ సేమ్ అలాంటిదే తీసేస్తే ఆడేస్తుంది అనుకున్నట్టున్నారు. అదే తీసేశారు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇంత ల్యాగ్గా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా ఎప్పుడు అయిపోతుందిరా బాబు, ఎప్పుడు క్లైమాక్స్ వస్తుందిరా అన్న ఫీలింగ్ వచ్చింది. మూవీ మొత్తానికి 7-8 ఫైట్లు ఉంటాయండి. ఎందుకన్ని ఫైట్లు, దేనికోసం? 2 hours 40 minutes రన్ టైం అవసరమా? ఇంకా పెద్ద వరస్ట్ థింగ్ ఏంటంటే మూవీకి అస్సలు సంబంధం లేని కామెడీ ట్రాక్. ఆ కామెడీ ట్రాక్ కేవలం ఆలీ గారి కోసమే పెట్టినట్టున్నారు. అది కూడా ఆలీ గారిని మూవీలో పెట్టాలి కాబట్టి. అసలు ఆ కామెడీ ముక్క అంతా లేపేస్తే మూవీ స్టోరీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. చెప్పాలంటే ఇంకా 20 minutes రన్ టైం తగ్గుతుంది, మనకు ఒక తలనొప్పి తగ్గుతుంది. మూవీ మొత్తంలో చాలాసార్లు ఆ సీన్స్ వస్తుంటాయి. అవి వచ్చినప్పుడల్లా సంబంధం లేకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. రామ్ పర్ఫార్మెన్స్ ఇస్మార్ట్ శంకర్లో ఉన్న యాటిట్యూడ్ మెయింటైన్ చేశాడు. ఆ హీరోయిన్ అయితే ఉన్నా లేనట్టే, ఎందుకుందో ఇంకా చెప్పక్కర్లేదు. ఆలీ గారు బాగా చేశారు, కానీ ఏం చేస్తాం, కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బిగ్ బుల్ సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ మీద నో కామెంట్స్. సాంగ్స్, బీజిఎం వద్దులే, మాట్లాడుకోవడం అనవసరం. చెప్తున్నా కదా, ఏ ఒక్క సీను కూడా ఎగ్జైట్ అవ్వలేకపోయాను, ఎంటర్టైన్ అవ్వలేకపోయాను. నిన్న మిస్టర్ బచ్చన్ అని ఒక రాడ్ పడింది, ఇప్పుడు డబుల్ స్మార్ట్ అని ఇంకో రాడ్ పడింది. మీరు కనుక మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.